ఈ పావురం ఎవరికీ భయపడదు మరియు ఎప్పుడైనా ఏదైనా పాము దాని ప్రాంతంలోకి వస్తే అది వెంటనే వాటిని చంపి పాతిపెట్టేది. ఒకరోజు పావురం సరదాగా సిగరెట్ తాగుతోంది. అప్పుడే అదే ప్రాంతంలోకి ఒక పాము తన పిల్లలతో రావడం మొదలుపెడుతుంది. పావురం వెంటనే పార తీసుకుని పరుగెత్తుకుంటూ వెళ్లి పామును కొట్టడం మొదలుపెడుతుంది. మరియు కొద్ది నిమిషాల్లోనే పామును చంపేసి దానిని తీసుకువెళ్లి ఒక గుంతలో వేస్తుంది. పాపం పాము పిల్లలకు చాలా కోపం వస్తుంది. అప్పుడు పిల్లలందరూ కలిసి ఒక ప్లాన్ వేసి అక్కడ్నుండి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత పాము పిల్లలు మళ్లీ వచ్చి పావురాన్ని క్షమాపణ అడగడం మొదలుపెడతాయి. పావురం వాటిని క్షమిస్తుంది. పావురం ఆ పిల్లలందర్నీ తన ఇంటికి పిలిచి తన భార్యకు అందర్నీ పరిచయం చేస్తుంది. పావురం భార్య పిల్లలందర్నీ చాలా బాగా చూసుకుంటుంది. ఒకరోజు పావురం ఇంటి నుండి బయటకు పొలంలో పనిచేయడానికి వెళ్ళింది. అప్పుడు పాము పిల్లలు ఏడుస్తూ విషయమంతా పావురం భార్యకు చెప్పేస్తాయి. పావురం భార్యకు తన భర్తపై చాలా కోపం వస్తుంది. అప్పుడు పావురం భార్య తన గది నుండి తుపాకీ తీసి పిల్లలందరికీ ఇస్తుంది. తర్వాత పావురమింటికి రాగానే పాము పిల్లలు దానిపై కాల్పులు జరుపుతాయి. దాంతో పావురం అక్కడికక్కడే మరణిస్తుంది. తర్వాత పావురం భార్య చాలా ఏడుస్తుంది. కానీ ఇప్పటివరకు ఎవరూ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయలేదు.